హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో ఎంతో హెల్దీ ఫుడ్ నేను మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియోని ఓన్లీ నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రమే చూడండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మటన్ తిల్లి అండి. దీన్ని తినడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కానీ బ్లడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ దీన్ని తినాలండి. అదే విధంగా బాలింతలు లాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. దీన్ని నేను ఏ విధంగా చేయబోతున్నాను నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను దీన్ని శుభ్రంగా కడుక్కొని దాన్ని వేడి నీళ్ళల్లో ఈ విధంగా వేసుకోవాలండి. ఇది మరిగే నీళ్ళండి. బాగా మరిగే నీళ్ళలో దీన్ని వేయడం వల్ల ఈ తిల్లి అనేది కొంచెం గట్టి పడుతుంది. మనకి దీన్ని కట్ చేయడం కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఈ వేడి నీళ్ళలో 2 సైడ్స్ దీన్ని ఇలా తిప్పుకుంటా ఉండాలండి. చూడండి, ఈ విధంగా తయారవుతుంది ఇది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందామండి. ఈ విధంగా హాట్ వాటర్ వేయడం వల్ల మనకి ఇలా ఉంటుందండి. లేకపోతే బ్లడ్ అనేది దీని లోపల నుంచి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం కదండి. ఇలా ముక్కలు కావాలంటే ముక్కలు చేసుకోవచ్చు, లేదా మీరు అలాగే కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం హోల్స్ పెట్టుకొని నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను ఫ్రై చేయబోతున్నానండి వీటిని. దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని డైరెక్ట్ గా నేను పీసెసే వేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు కానీ ఏం యాడ్ చేసుకోవట్లేదండి. జస్ట్ నేను మీకు చాలా సింపుల్ గా చూపించబోతున్నాను. కంపల్సరీ దీన్ని మీరు ఫాలో అవ్వండి, ఫుల్ గా చూడండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ నేను ఒకటేసారి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒకటి తిల్లి తీసుకున్నానండి దీనికోసము. వీటిని మనము కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఎగరకుండా ఉంటుందండి. లేకపోతే ఈ తిల్లి అనేది బాగా ఎగురుతాయి అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత తీసేద్దాము. చూడండి, ఈ విధంగా తయారవుతాయి మనకి. ఇవి ఉండడమే ఈ విధంగా ఉంటుందండి, బ్లాక్ గా. మీరు మరీ బ్లాక్ గా ఉన్నాయి ఏంటని అనుకోకండి. ఇవి ఫ్రై అయితే దీని కలర్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉండేదంతా బ్లడ్ కదండి, అది కొంచెం బ్లాక్ అయిపోతా ఉంటుంది. ఈ విధంగా స్టవ్ ని కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్ లోకి మార్చుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం స్టవ్ పెట్టకూడదండి, ఎందుకంటే సరిగ్గా ఉడకవన్నమాట. మీడియం గానీ లేకపోతే సిమ్ లో గానీ పెట్టుకుంటే ఇవి బాగా ఉడికిపోతాయి. ఇవి మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము 1 టీ స్పూన్ వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని, అదే విధంగా పసుపుని కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీరు టేస్ట్ ని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఆడకుండా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులో జీలకర్ర ధనియాల పౌడర్ అండి ఇది. దీన్ని కొంచెం 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒకటే తిల్లి వేసుకున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది ఈ విధంగా వేసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ వేసుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. ఇది వచ్చేసి జీలకర్ర వెల్లిపాయ పేస్ట్ అండి. నేను దీన్ని ఆల్రెడీ ముందే దంచుకొని పెట్టుకున్నాను. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దీంట్లో తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నేను గరం మసాలాని వేసుకుంటున్నాను. గరం మసాలాని ఈ విధంగా లాస్ట్న వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది టేస్ట్. దీని విధంగా స్నాక్స్ లాగా తింటేనే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు రైస్ లో కూడా దీన్ని తినొచ్చండి, సైడ్ డిష్ లాగా. ఇలా చేసుకొని వేడివేడిగా తింటే సూపర్ గా ఉంటుంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చిన్న వీడియో ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.